అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 42వ పేజీ నెంబర్. అందరం కూడా. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఎలాగూ చేయించున్నారని ఈమెను అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పాను. వారిని పంపాను. స్తోత్రాలు చెల్లిద్దాం. వెప్పనేస్తాడా? గాడిదను విప్పనిస్తాడా? ఆయన ముందే చెప్తున్నాడు. ఎందుకు విప్పుతున్నారు అని అడుగుతాడంట. ఏం చేస్తాడంట? ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు విప్పాలనుకుంటున్నారు అని అడుగుతాడంట. దాని గురించినటువంటి ఆ వివరాలు అడుగుతున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పమన్నాడు అడిగిన వాడికి. ఎవరికి? అడిగిన వాడికి. విప్పుతున్నప్పుడు అడిగిన వాడికి ఏం చెప్పమన్నాడు? ప్రభువు కావాల్సింది ఇది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి కావాలంటే మనం ప్రభువుకు కావాలి. కట్టబడి ఉండటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. కట్టబడి ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? విడుదల కావాలి. ప్రతి వ్యక్తి జీవితంలో మరి విడుదల కలిగి జీవించాలి. విడుదల లేక, విడిపించుకోలేక యాతనలు పడుతున్న వారి జీవితాలు ఈరోజు మనం చాలామంది జీవితాలు చూస్తూ ఉంటాం. విడుదల లేని చరిత్రలు మనం వింటూ ఉంటాం. చాలా అవస్థలు పడుతున్న వ్యక్తుల జీవితాలు మనము చూస్తాము, వింటాము, బాధపడుతూ ఉంటాం. ఏమీ లేదని చెప్తారు. ఏమీ సుఖము లేదు, ఏమీ ప్రయోజనము లేదు, ఏమీ ఉపయోగము లేదు, ఏమీ కూడా చూడండి మార్పు రావటం లేదు. కష్టాలు తప్పట్లా, బాధలు తప్పట్లా, యాతనలు తప్పట్లేదు అని చెప్పేసి చాలామంది నోట వారి జీవితాల్లో జరుగు సంఘటనలను చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు యేసే స్పష్టంగా చూడండి ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి. అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద. ఏ గాడిద అంటది? కట్టబడిన గాడిద మీకు కనిపిస్తుంది. అది కట్టబడింది. దాని జీవితం ఏమైంది? కట్టబడింది, బంధించబడి ఉంది. అది బంధకాల్లో పడి ఉంది. అది చూడండి ప్రభువుకు కావాలి. ఇప్పుడు ఎవరికి కావాలి? ఆయన చూపు ఎవరి మీద పడింది? కట్టబడి ఉన్న గాడిద మీద. ఈరోజు మరి మనల్ని కూడా ప్రభువు చూసి చూడండి మనకి విడుదలనివ్వడానికి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము కట్టబడి అవమానాలతో, నిందలతో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. బంధకాల్లో చూడండి బంధించబడి ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టము. ఒకసారి ఒక ఆలోచన మనం చేయగలిగినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ విధానాన్ని అంతటిని కూడా పరిశీలించగలిగితే ఆయన మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అది విప్పుకొని రండి. ఏం చేయాలంట? విప్పుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది? విప్పుకొని వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన కార్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ కట్టబడి ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉంది? కట్టబడి ఉన్నప్పుడు చూడండి యజమాని కింద అది ఉంది. విప్పబడిన తర్వాత యజమానుడు చూడండి అసలైన యజమానుడి దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయింది. నీ జీవితం మార్చే దేవుడే నీతో మాట్లాడుతున్నాడండి. నీవు మార్పును చూస్తావు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అది ఏ విధంగా మనం నమ్మాలి? ఏ విధంగా మరి ఆధారాలు కనిపించినప్పుడు
మనం ఎలా నమ్ముతాం? ఈరోజు గాడిద జీవితంలో కట్టబడి ఉన్నప్పుడు ఎలా ఉంది? అది కట్టబడి ఉన్నప్పుడు దానికి ఏ ఘనత? తన ఆకారం ఎలా ఉంది? తన రూపం ఎలా ఉంది? చూసి ఆశించడానికి దానిలో ఏమీ కూడా మార్పులు లేవు. అది గాడిదే. అప్పటి వరకు ఏంటి? గాడిదే. దాని పేరేంటి? గాడిద. ఎప్పుడైతే అసలైన యజమానుడి దగ్గరికి వచ్చిందో, ఎవరి దగ్గరికి వచ్చింది? అసలైన యజమాని. ఇప్పుడు ఏ యజమానుడి దగ్గర నుంచి వచ్చేసింది? ఏ యజమానుడి దగ్గర ఉన్నది? లోకాధికారి దగ్గర ఉంది. ఏ అధికారి? లోకాధికారి దగ్గర ఉంది. ఇప్పుడు ఏ అధికారి దగ్గరికి వచ్చింది? అసలైన అధికారి దగ్గరికి వచ్చింది. అసలైన అధికారి దగ్గరికి రావడమే దాని బ్రతుకు మారింది, దాని విలువ మారింది, దాని ఆకారము మారింది, దాని స్థితి అంతా కూడా ఆశ్చర్యంగా మారిపోయింది. అందరూ కూడా దాని ఎదుట ఏమి వేస్తున్నారు? క్రొత్త బట్టలు వేస్తున్నారు, పచ్చని కొమ్మలు వేస్తున్నారు. మునుపెన్నడూ తన జీవితంలో చూడని ఆశ్చర్యాలు అది చూడడము జరిగిందండి. మునుపెన్నడైనా దాని ముందు అటువంటి కార్యాలు చూసిందా? ఎప్పుడైనా అటువంటి మార్పులు తన జీవితంలో వచ్చినాయా, జరిగినాయా? ఈరోజు వినగలిగినట్లయితే ఒక క్రొత్త సంఘటన, ఒక క్రొత్త అనుభవం తన జీవితంలో జరగడాన్ని మనము చదువుకున్నాం. జనులందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారండి? గాడిద మీద ఏం వేశారంట? బట్టలు. గాడిద మీద ఏం వేశారంట? బట్టలు వేశారంట. ఎందుకు దాని జీవితం మారిపోయింది? కారణం ఏంటి? అది యేసయ్యను మోస్తుంది. ఎవరిని మోస్తుంది? ఎవరిని మోస్తుంది? అది ఎవరిని బట్టి విలువ వచ్చింది దానికి? యేసయ్యను బట్టి. యేసయ్యను బట్టి మరి మనకు కూడా మన కుటుంబాల్లో ఏమొస్తుంది? విలువ వస్తుందండి. ఎవరిని మోయాలి? మనం యేసయ్యను మోయాలి. యేసయ్యను మోయటం మనకి ఇష్టమైతే, ఈరోజు అన్నీ విడిచిపెట్టడం మనకి ఇష్టమైనట్లయితే, ఈ లోక సంబంధాలన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టడానికి కనుక ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మునుపటి కంటే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. మునుపటి కంటే సంతోషాన్ని నీవు చూస్తావు. మునుపటి కంటే ఆనందాన్ని నీవు చూస్తావు. ఈ లోక సంబంధిగానే కట్టుబడి ఉంటానంటే ఇంకా నీకు మార్పు అనేది ముందు కనిపించదండి. మునుపటి లాంటి జీవితాన్ని జీవించే వాళ్ళకి ఏ మార్పు ఉండదు. కానీ మునుపటి వాటిని విడిచిపెట్టి నూతనమైనటువంటి దేవుని వాక్యాన్ని వింటున్నాం. నూతనమైన వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని ఉద్దేశించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు ఘనపరచబడాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగాలని కోరిక నీకుందా? అయితే వినో, అది జరిగి నీవు ఘనపరచబడాలంటే నీవు లోక సంబంధిగా ఉండడానికి వీలు. అది లోక సంబంధిగా ఉన్నప్పుడు ఏమి లేదు దానికి విలువ. అది విప్పబడిన తర్వాత లోకములో కట్లన్నీ కూడా ఏమైనాయి? విప్పబడినాయి. ఇప్పుడు ఏ అధికారి దగ్గరికి వచ్చేసింది? అది సర్వాధికారి. చెప్పండి, ఏ అధికారినా? ఏ అధికారి కింద ఉంటే నువ్వు కనపరచబడతావు? లోకాధికారి కింద ఉంటే నీకే ఘనత రాదు. వాడు వాడుకుంటాడు నిన్నంతే, ఏడిపిస్తాడు నిన్నంతే. చూడండి, ఆడుకోవటం, ఏడిపించడం వాడికి బాగా అలవాటు. కానీ ఈయన సర్వాధికారి ఏం చేస్తాడు? నిన్ను దినదినము అభివృద్ధి చేస్తాడు. నీవు పచ్చగా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు క్షేమంగా ఉండడానికి కావాల్సినటువంటి సిద్ధపాట్లు చేస్తాడండి. నీ కొరకు ఆయన చేయవలసిన కార్యాలన్నిటిని కూడా చేయటం ప్రారంభిస్తాడు. ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఇదిగో మార్పును గురించినటువంటి ఆలోచనలు నీకున్నాయా? నువ్వు మారాలి, నీ కుటుంబ పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలని ఎంతగా ప్రయత్నిస్తున్నావో, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఫలితం రాక దిగులు పడుతూ ఉన్నావేమో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఈ విధంగా ఆయన సెలవిస్తున్నాడు. మార్పు దేవుడిస్తాడు. ఎవరిస్తారండి? మార్పు అనేది ఎవరివ్వాలి? మార్పు అనేది మన జీవితంలో దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి?
లోక సంబంధాలన్నిటిని కూడా, ఏ సంబంధాలు? లోకంలో నుంచి మనిషి బయటికి రావటం చాలా కష్టం అండి. ఎన్ని రకాల వేషాలు వేస్తామో, లోకంలోంచి బయటికి రమ్మంటే ఏం చేస్తూ ఉంటాం? వేషాలు వేస్తూ ఉంటాం, మోసాలు చేస్తూ ఉంటాం. చూడండి, మరి నటనలు ఎన్నో చేస్తూ ఉంటాం, మాయ చేస్తూ ఉంటాం. అది దేవుడు నమ్మడు, అది దేవుడు నమ్మే దేవుడు కాదు. ఈరోజు నిజాన్ని చూడండి, ఆయనకి తెలుసు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్తే నమ్మే దేవుడు కాదు. ఒకరోజు యాకోబు ఇలాగని, నేను ఏసావునంటే తండ్రి ఇస్సాకు నమ్మాడు, కానీ తండ్రి అయిన దేవుడు నమ్మలేదండి. ఈరోజు కూడా మోసపూరితమైన జీవితాన్ని జీవించి దేవుడిని నమ్మించాలని ప్రయత్నం చేయటము, అది మనకు ఫలితము రాదు. ఫలితము రానటువంటి ఇంతవరకు మన జీవితాల్లో ఒక గ్రహింపును కలిగి, ఒక ఆలోచన కలిగి, ఎందుకు నేను మరి ఇలాగే ఉంటున్నాను, ఎదుగుదల ఎందుకు లేదు, ఎందుకు ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి, ఎందుకు అడుగడుగున బాధించబడుతూ ఉన్నాను, వేధించబడుతూ ఉన్నాను, ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమైపోతున్నాయి, ఆలోచన మనము చేద్దాం. రోజున ఆలోచన చేస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు, అదిగో గాడిద అక్కడ కట్టబడి ఉంది. గాడిద ఏమైపోయిందంట? కట్టబడి. ఎందుకు కట్టబడింది అది? ఈ లోకాధికారి దాన్ని ఏం చేశాడు? ఈ లోకాధికారి దాన్ని ఏం చేశాడు? స్వేచ్ఛ లేకుండా చేశాడు. దానికి ఏముండాలి? స్వేచ్ఛగా జీవించాల్సిన గాడిదకి ఏమి లేదు, స్వేచ్ఛ లేదు. దినదినము కృంగిపోతూ కుమిలిపోతూ దుఃఖపడుతూ నిందించబడుతూ అవమానపరచబడుతూ అంతకంతకు స్థితిగతులన్నీ కూడా దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని చూపు నీ మీద పడింది. దేవుడు నిన్ను చూసి ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఘనపరచబడాలనుకుంటున్నావా? ఘనత కావాలనుకుంటున్నావా? విడుదల కావాలనుకుంటున్నావా? అయితే ఏం చేయాలి మనం? లోక సంబంధాలన్నిటిని కూడా, ఈ లోక సంబంధమైన కార్యాలన్నిటిని కూడా ఏం చేయాలి? ఈ లోక సంబంధమైన జీవితాన్ని అంతటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టండి. విడిచిపెడితే ఏమిస్తాడంట ఆయన? నీకు రాజుగా, నీకు తోడుగా ఉంటానంటున్నాడు. గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య అన్నాడండి. కనుకనే గాడిద జీవితం ఏమైంది? ఆ రోజు ఘనపరచబడింది. యేసు నీలో ఉంటే నీకు కూడా ఏమొస్తుంది? ఘనత వస్తుంది. చూడండి, మత్తు పదార్థాలని కనుక మనం మానకుండా ఉన్నన్ని రోజులు మనకేమి రాదు, ఘనత రాదు. ఈ చెడు అలవాట్లు మానని రోజులు కూడా ఏమి రాదు, మనకి ఘనత రాదు. ఈ పాపాన్ని విడిచిపెట్టనని రోజులు కూడా ఏమి రాదు, ఈ మోసాలను మానని రోజులు కూడా మనకేమి రాదు, విడుదల, సంతోషం ఉండదు. ఈ కార్యాలన్నిటి మూలంగా నీవు ఎదగవు. ఏ కార్యాలు? లోక కార్యాలు నీ జీవితంలో విడిచిపెట్టినంతసేపు నీలో ఎదుగుదల అనేది ఉండదు. విప్పబడాలి. మొట్టమొదటి ఏం చేయాలి? ప్రభు ఏం చెప్పాడు? దాన్ని విప్పుకొని రమ్మని. ఏం చెప్పాడు? విప్పుకొని రమ్మ. ఈరోజు వాక్యం అర్థమైనట్లయితే, నువ్వు కూడా కట్టబడినట్లుగా నీకు అనిపించినట్లయితే, కట్లు నీకు కనిపిస్తాయి. ఏ కట్ల చేత నువ్వు కట్టబడుతున్నావో, ఏ కట్లు నిన్ను మరి ఎదగకుండా చేస్తున్నాయో, ఏ బంధకాలలో నువ్వు సతమతమైపోతుంది. ఈరోజైనా ఆలోచించి, ఈ జీవితాన్ని నేను ఈ రోజు నుంచి విడిచిపెట్టేస్తాను. ఒక్క మాట ఎవరితో చెప్పాలి? జకే చెప్తున్నాడు, ప్రభువా ఈ అన్యాయము జీవితాన్ని ఈరోజు నేను విడిచిపెట్టేస్తున్నాను. స్తోత్రాలు చెల్లించను. ఒకసారి ఈరోజు ప్రతి ఒక్కరూ నోటితో చెప్పాల్సిన మాట కనుక చెప్పగలిగితే, ప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. ఏం కావాలి నీకు? విడుదల కావాలా? రక్షణ కావాలా? స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నావా? ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావా? అయితే ప్రభువు చెప్తున్నాడు, కట్లన్నిటిని కూడా ఏం చేయాలి? విప్పాలి. కట్లు విప్పకుండా ఏమి రాదు నీకు? స్వేచ్ఛ రాదు. కట్టబడి ఉన్నావేమో,
ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నట్లయితే, ప్రభు వాక్యము నీకు వినబడుతున్నట్లయితే, ప్రభు మాటలు నీకు అర్థమైనట్లయితే, ఆ ప్రేమ నీవు పొందుకోవాలనుకుంటున్నావా? ఆ ప్రేమ అనుభవించాలనుకుంటున్నావా? ఆ కృపను మరి దేవుడు నీ మీద చూపాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు వచ్చే కార్యాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో, ఏ అలవాట్ల చేత నువ్వు మరి జీవిస్తున్నావో అవి చూసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవి అసహ్యకరమని నీకు అనిపించినా విడిచిపెట్టకుండా ఇంకా వేలాడుతూ ఉన్నట్లయితే ప్రభువు మాటగా అంగీకరించి ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి వార్తను దేవుడు మనకి మరి వినిపిస్తూ ఉన్నాడు. గాడిద జీవితాలు ఎన్నడూ చూడని కార్యాన్ని చూసింది. నమ్మినట్లయితే ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని జీవితంలో ఎన్నడూ చూడలేదు. దానికి ఒకే జీవితం, కట్టబడిన జీవితం. కానీ ఒక రోజున ఏమొచ్చింది? దానికి విడుదల. ఏమొచ్చింది? విడుదల. ఈరోజు నువ్వు కూడా నేను విడిపించబడాలి, నా కుటుంబానికి విడుదల కావాలి, నా జీవితంలో నేను సంతోషంగా జీవించాలి, ఈ ఒత్తిళ్ళ గుండా వెళ్తున్నాను, ఇబ్బందుల గుండా వెళ్తున్నాను, ఈ కష్టాల గుండా వెళ్తున్నాను అని నీకు అనిపించి వీటిని దాటుకొని వెళ్ళలేక, వీటిని విడిపించుకోలేక ఉన్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు, నీ ముందున్న వాటిని ఏం చేయాలి? నీ ముందున్న వాటిని ఏం చేయాలి? విప్పాలి. ఏం చేయాలి? విప్పాలి. విప్పకుండా ఉంటే ఏమి రాదు, మనకి సంతోషము రాదు, మార్పు. ఈరోజు ఏం కోరుకుంటున్నాం మనం ప్రభు సన్నిధిలో? ఒక్కొక్కరి వాక్యాన్ని వింటే ఏం అడుగుతున్నావు? ప్రభువా, నాకు కూడా ఘనత కావాలయ్యా, నా కుటుంబానికి కూడా అట్టి ఘనత కావాలి, అట్టి విలువలు కావాలయ్యా, అట్టి మరి గౌరవము కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవించాలని కోరుకుంటాం కదండి. కావాలి కదా జీవితం, అదే కదా ఈ తాపత్రయం, అదే కదా ఈ ఆశ. అయితే ప్రభువు ఒకే ఒక మాట చెప్తున్నాడు, విప్పేసేయి. కట్లు ఏం చేయాలి? విప్పే. ఆ పాపపు కట్లను విప్పేస్తే ఈ లోక సంబంధిగా నువ్వు ఉంటే, ఈ వింటున్నటువంటి ఈ గొప్ప మాటలు నీ జీవితంలో ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. వింటున్నప్పుడు ఈ మాటలు మనకి ఏమనిపిస్తాయి? చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. అవి నిజంగా నీ జీవితంలో, మన జీవితంలో నెరవేరితే ఎలా ఉంటుంది? ఇంకా పట్టజాలనటువంటి ఆనందం మనకి వస్తుంది. నెరవేరాలి. ఈ మాటలన్నీ కూడా ఏమవ్వాలి మన జీవితంలో? నిజంగా దేవుడు మనకి విడుదలను ఇవ్వాలి. బంధకాల నుంచి మనకి ఏం కావాలి? విడుదల కావాలి. ఈరోజు విడుదల కావాలంటే మరి నీ వద్దకు వచ్చి వాళ్ళని ఏం చేయాలి? నువ్వు నీ వద్దకు ఎవరిని పంపిస్తున్నాడు? దేవుడు సేవకుల్ని పంపిస్తున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఆ వాక్యం అధికారం కలిగింది. ఆ వాక్యంలో ఏముంది? అధికారం ఉంది. వాక్యంలో శక్తి ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆ వాక్యానికి నిన్ను అప్పగించుకోగలిగితే, ఆ వాక్యానికి నువ్వు లోబడగలిగితే, ఆ వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చిందని నువ్వు నమ్మగలిగితే, ఆ మాటలకు నువ్వు మరి నిన్ను సమర్పించుకోగలిగితే, ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది? విడిపిస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఈ వాక్యము ఎవరు పంపించారు నీ వద్దకి? దేవుడు పంపించాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్పును చూడబోతున్నావు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఒక మార్పు కలిగినటువంటి అనుభవాన్ని నువ్వు చూడబోతున్నావు అని దేవుడు నీకు వినిపిస్తూ ఆయన అంటున్నాడు, నీ ముందున్న వాటిని ఏం చేయాలి? జక్కయ్య ఏం చేస్తున్నాడు? విప్పుతున్నాడు. తన జీవితాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నాడు? విప్పుతున్నాడు. వాక్యాన్ని విన్నాడు. ఆ అధికారంతో కూడినటువంటి వాక్యం అతనిలో ఏం కలిగింది? పశ్చాత్తాపము కలిగింది. ఈరోజు వాక్యాన్ని విన్న మన జీవితంలో ఏం కలగాలి? పశ్చాత్తాపం కలగాలండి. పశ్చాత్తాపంతో దేవుని వాక్యాన్ని విని, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నా మీద జాలి చూపిస్తున్నాడు, ప్రభువు నన్ను చూశాడు, ప్రభువు సూటిగా నాతో మాట్లాడుతున్నాడని నీవు గమనించగలిగినట్లయితే, గుర్తించగలిగినట్లయితే, ఈరోజు నీ మనస్సు మరి దేవుని వాక్యముతో తాకబడినప్పుడు, దేవుని వాక్యము నిన్ను కడిగి శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు, నిన్ను నువ్వు అప్పగించుకోగలిగినట్లయితే, ప్రభువును మోయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఎవరిని మోయాలి? మనం ప్రభువుని మోయాలి. ప్రభువును మోస్తే కదండి మనకి ఘనత వచ్చేది. ఎవరిని మోయాలి?
ప్రభువు నువ్వు దూరంగా పెట్టి, దేవుణ్ణి నువ్వు దూరంగా పెట్టి, దేవునికి ఇష్టం లేని నీ జీవితంలో చేస్తూ, ప్రభువా నన్ను హెచ్చించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా చేయి పట్టుకో, ఎంత ప్రయాసపడితే ఏం ఫలితం? ప్రభువుని మోయకుండా, ప్రభువుకు చోటు ఇవ్వకుండా నీ జీవితంలో నీ ప్రయత్నాలకి ఏమీ కూడా ప్రయోజనము ఉండదు. ఈరోజు ప్రభువు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ గ్రామములో ఒక గాడిద ఏమైందంట? కట్టబడిందంట. ఆ కట్టబడిన గాడిద జీవితంలోనే మరలా ఏమొచ్చిందంట? వెంటనే విడుదల. మరలా వెంటనే ఏమొచ్చింది? ఘనత. ఏమొచ్చింది? కట్టబడినట్లుగా చూసాం. రెండవది ఘనపరచబడినట్లుగా కూడా చూస్తాం. ఈరోజు నమ్మగలిగితే కట్టబడి ఉన్నట్లుగా, మరి ఇప్పటికీ ఉన్న కట్లతో బంధించబడి ఉన్న ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీ మనసు పెట్టగలిగి, నీ ముందున్నటువంటి విషయాలు, జీవితాన్ని దేవుడు నీకు మరలా నీకు జ్ఞాపకం చేస్తూ, నువ్వు ఇలా ఉండడానికి వీలు లేదు, ఇలా జీవించడానికి వీలు లేదు, ఇలా చేయడానికి వీలు లేదని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, నీ మనస్సులో ఉన్న విషయాలను గురించి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడైనా సరే వాటిని విడిచిపెట్టడం నీకు ఇష్టమైనట్లయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఘనపరచబడడం ఖాయం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? నువ్వు అంగీకరించినప్పుడు. చెప్పండి, ఇప్పుడు నువ్వు అంగీకరించావా? ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నావా? ఈ బాధ నీకు అర్థమైందా? ఎవరి బాధ ఇది? గాడిద కట్టబడి ఉంటే దేవునికి బాధ అండి. గాడిద అంటే గాడిదే అనుకోమాకండి. మనలో కూడా ఎప్పుడు గాడిద బాధే అనుకుంటున్నారు. గాడిద బాధ కాదు, మనుషుల బాధ కూడా వినాలిగా. ఎవరి బాధ? మనుషుల బాధ. ఎంత బాధ అండి! ప్రతిరోజు ఎంత బాధపడుతున్నామండి మనం. మన జీవితం గడవాలంటే, ఒక దినం గడవాలంటే ఎంత బాధ ఉంటుంది మనిషికి, ఎంత కష్టం ఉంటుంది. ఆ బాధ చూసినటువంటి దేవుడు విడుదల కావాలా అని అడుగుతున్నాడు. ఏం కావాలా? విడుదల కావాలా? నేను పడలేకపోతున్నానయ్యా ఈ బాధలు అనేవాళ్ళు ఎంతమంది నోట్లో నుంచి ఏ మాటలు వింటాం? నేను ఈ బాధలు పడలేకపోతున్నాను. తల్లి, నువ్వు బాధలు పడలేకపోతున్నావని, తండ్రి నువ్వు అనుభవించలేకపోతున్నావు, నువ్వు భరించలేకపోతున్నావని దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు. నువ్వు ఘనపరచబడతావు. ఎట్లా నమ్మాలి? ఘనపరచబడతావు అంటే ఎట్లా నమ్మేది? దానికి రుజువు ఏంటి? దానికి ఆధారం ఏంటి? ప్రభువు అంటున్నాడు, నీ కట్లు విప్పేయి. ఏం విప్పేయాలి? కట్లు అంటే ఆ జీవితం మార్చేయి, ఆ బ్రతుకు మార్చేయి, ఆ విధానాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేయి. నిన్ను నీవుగా తగ్గించుకో. గాడిద ఏం చేసింది? ఇప్పుడు వెనక మాల పడి వచ్చేసిందండి, కట్టేసింది. గాడిద ఏం చేస్తుంది? ఈరోజు వాక్యాన్ని విన్న తర్వాత ప్రభు నిజమే, అవును, ఆ జీవితం నాదే, అలాంటి వ్యక్తిని పాడైపోయానని నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తా. ఏం చేస్తాడంట? ఒప్పుకుంటే ఏమొస్తుంది? క్షమాపణ పొందుకుంటామండి. క్షమాపణ పొందుకుంటే ఆ తర్వాత జీవితంలో ఏమొస్తుంది? ఆనందము వస్తుంది, సంతోషము వస్తుంది. ఈ కట్లన్నిటిని కూడా మనము విప్పుకోవటం ఇష్టం లేకపోతే అదే పాత జీవితం జీవిస్తే ఇక ముందు కూడా మనకు మార్పు ఉండదు. మార్పు కోరిన వ్యక్తులు చేయవలసిన పనులు అర్థమైనట్లయితే ఈరోజు మన జీవితాన్ని వాక్యానికి లోబడి మనం జీవించగలిగితే ఆయన అంటున్నాడు, నీకు నూతనమైనటువంటి దినాలను నేను ఇస్తా. ఏ దినాలు? మునపటి కంటే ఏ కార్యాలు? అధికమైన కార్యాలు చేస్తా. ఏ కార్యాలు? నీకు ఆశ ఉంటే, జీవితం మీద ఆశ ఉంటే, బాగుపడాలని కోరుకుంటే, దేవుడు ముందు స్థితిని గురించి జ్ఞాపకం చేస్తూ, నిజమే నాకు ఆ స్థితి కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యానికి లోబడి మనం దేవుని ఎదుట మనల్ని మనం సమర్పించుకుందాం, తగ్గించుకుందాం. దేవుణ్ణి మనం మోయగలిగినట్లయితే, ఆయన మనం ఆహ్వానించగలిగితే, ఆయనకి మన జీవితంలో చోటు ఇవ్వగలిగితే ఆయన మన జీవితంలో ఈ కార్యాలన్నీ కూడా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కనుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు. అవును ప్రభువా, ఈరోజు ఎంతమందితో మీరు మాట్లాడారో,
ఎవరితో మీరు మాట్లాడారో, ఎవరు హృదయాలు ఈ వాక్యముతో తాకబడి, అయా ఇదిగో తండ్రి ఎవరి జీవితాల్లో ఇదిగో తండ్రి నాయన నాకు వెలుగు కావాలి, నాకు ఘనత కావాలి, నీ నూతనమైన కార్యాలు చూడాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో ఇదిగో కట్లు విప్పుకోవడం అయా మీరు మాకు చెప్పారు. మా ముందు ఏవైతే ఉన్నాయో మేము ఏ కట్లయితే బంధించబడ్డామో వాటిని ప్రభు విప్పుకొని ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నీ ఎదుట ఎవరైతే ప్రార్థిస్తున్నారో నూతన మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి, హృదయాలు దయచేయండి. నూతన జీవితాల కొరకు ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతి ఒక్కరి జీవితాల్లో విలువలు దయచేయండి, ఘనతలు దయచేయండి, నూతన కార్యాలు జరిగించండి. మీకు మహిమ చెల్లిస్తూ, ఘనతలు చెల్లిస్తూ, ఆయా స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ ఇటు ఆశీర్వాదానికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.